ఫ్రెష్ ఎంబ్రియో అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో 2 స్టేజెస్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఎగ్ కలెక్షన్, అంటే ఎగ్స్ బయటికి తీయడం. ఆ తర్వాత పిండం తయారు చేసిన తర్వాత రిటర్న్ యూట్రస్లో పెట్టడం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో ఒకే మంత్లో మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకుని హస్బెండ్ స్పర్మ్తో మనం ఎంబ్రియో తయారు చేసుకుని 5 రోజుల తర్వాత మళ్ళీ అదే మంత్లో మనం యూట్రస్లో పెట్టేస్తే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటారు. అంటే అప్పుడే ఫ్రెష్గా తయారు చేశారు, ఎంబ్రియోస్ పెట్టారు, దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ మంత్లో మనం ఫస్ట్ ఎగ్ కలెక్షన్ చేసుకుంటూ హస్బెండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియో తయారు చేసి ఫ్రీజ్ చేసేస్తాం. ఆ మంత్లో ట్రాన్స్ఫర్ చెయ్యం. దీన్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ యూట్రస్ ఎండోమెట్రియం లైనింగ్ అంటే గర్భాశయం లైనింగ్ని మనం రెడీ చేసి తయారైన ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసి తీసి దాంట్లో పెడతాం. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎంతో కొంత సక్సెస్ రేట్స్ పెరుగుతాయి. ఎందుకు? ఫ్రీజింగ్ టెక్నిక్ వల్ల కాదు, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ వల్ల ఎంతో కొంత ఎండోమెట్రియంలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ మనం ఓన్లీ మెడిసిన్స్ ఎండోమెట్రియం తయారు చేయడానికి వాడుతున్నాం, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి అక్కడ కొంచెం సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి.